మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీకి రోజుకో షాక్ తగులుతుంది. ఎన్నికల సమయానికి ఎవరు ఏ పార్టీలో ఉంటారో, ఎవరు వెళ్ళిపోతారో తెలియని పరిస్థితి నెలకొంది. పలువురు ప్రముఖులు ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నారు. తాజాగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 180 కుటుంబాలు యువనేత లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరాయి. ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంలో పార్టీకి కొత్తగా వచ్చిన వారిని లోకేష్ సాదరంగా కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ మంగళగిరి అభివృద్ధి కోసం తమ వెంట వస్తున్న నేతలను అభినందించారు. పార్టీలోకి వచ్చిన వారిని ఇప్పటికే పనిచేస్తున్న నేతలు కలుపుకొని ముందుకు సాగాలని సూచించారు. మీరు ఆదరించారు, దగ్గర తీసుకున్నారు. ఈ 4 సంవత్సరాలు 10 నెలలుగా మీరందరూ మీరుగా నన్ను భావించారు. దానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజు పెద్ద ఎత్తున మీరందరూ వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరటం చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఒక సభాముఖం తెలుపుకుంటూ పాదయాత్రలో అందరూ నన్ను ప్రశ్న అడిగారు. రాష్ట్రంతో తిరుగుతున్న మంగళగిరి నువ్వు గెలలేదు కదా. ఆనాడే చెప్పా, ఓటమి గెలుపు సహజమే, కానీ ఓడిపోయిన తర్వాత నాలో కసి పెరిగింది. కసి దీని పెరిగి ప్రజలకు ఇంకా సేవ చేయాలి, ప్రజలు మెప్పు పొందాలి, అప్పుడే నాయకుడు అవుతానని నేను చెప్తాం కూడా జరిగింది. సో మీరే చూస్తారు, ఇంకా 2 నెలలు ఎన్నికలు అయిపోతాయి. 2 నెలలు కూడా లేదు, 45 రోజులు అనుకుంటున్నా. మొదటి విడతలో రావచ్చు, 90% మంది మొదటి విడతలో ఉంటుంది. 45 రోజులు ఎన్నికలు అయిపోతుంది. ఇంకొక నెల ఫలితాలు వస్తాయి. ఇంకా మీరు చూస్తారు కదా, గత 10 సంవత్సరాలుగా నియోజకవర్గం ఆశించిన మేరకు అభివృద్ధి చెందలేదు. మనకి ఇల్లులు రాలేదు, పిల్లలకి ఉద్యోగాలు ఉపాధి లేకుండా పోయింది, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం.